హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట గాజర్ హల్వా. దీనికోసం ముందుగా గాజర్‌ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడైపోయిన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గాజర్ ముక్కల్ని కొద్ది కొద్దిగా పాన్ లోకి వేసుకొని ఇప్పుడు గాజర్‌ని నెయ్యిలో ఒక 4-5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పైన పాలు తీసుకొని పాన్ లోకి పోసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు గాజర్‌ని పాలల్లో ఒక 3-4 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు గాజర్ కొద్దిగా పాలల్లో ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాషర్ తీసుకొని గాజర్‌ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు గాజర్ మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రుచికి సరిపడ్డ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇందులో ఆప్షనల్‌గా కోవా కూడా వేసుకోవచ్చు. కోవా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గాజర్ కొద్దిగా చక్కెరలో బాగా ఉడికిపోయిన తర్వాత చివర్లో వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా గాజర్ హల్వా రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. మీకు గనక నా ఈ గాజర్ హల్వా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.